మాట్లాడతాను కదా గొంతు. దేవుడి కృపలో మనందరం భాగ్యవంతులం, గొప్పవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నాం కాబట్టి, ఆయన దగ్గరకు వచ్చాం కాబట్టి మనం భాగ్యవంతులం. యేసుక్రీస్తు గురించి చెప్పడం అన్నా, ఆయన గురించి వినడం అన్నా, దానికి మించిన ధన్యత ఇంకోటి లేదు, దానికి మించిన గొప్ప విషయం ఇంకోటి లేదు. మన మా స్నేహితుడు గృహప్రవేశానికి నన్ను పిలిచాడు. అరే ఇంత ఇల్లు కట్టుకున్నాను, ఎలా ఉందన్నాడు. నాకు చాలా గొప్పగా ఉందన్నాడు. నాకు నచ్చింది, బాగానే ఉందని చెప్పాను. అరే నీ విషయంలో గొప్ప ఏంటో నన్ను అడిగాడు. అరే నేను గతంలో దొంగనరా, గతంలో వ్యభిచారనరా, గతంలో సులువుగా అబద్ధాలు చెప్పేవనరా, గతంలో మనుషుల్ని సునాయాసంగా మోసం చేసేవనరా, ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయానరా, పైపెచ్చు యేసుక్రీస్తు నమ్ముకున్నానరా, అదేరా నా జీవితంలో గొప్ప అంటే పక్కుమని నవ్వాడు. పక్కుమని నవ్వి నీకు బ్రతకడం చేత కాదురా అన్నాడు. ఏంటంట? బ్రతకడం చేత కాదంట. అంటే ఈ లోకం పాపాన్ని ఎలా చూస్తుందంటే తెలివి, గొప్ప విషయంలో చూస్తుంది. ఒకరిని మోసం చేయడం కానీ, ఒకరికి అబద్ధాలు చెప్పి వాడిని నైవంచన చేయడం కానీ, తన భార్యకి విరోధంగా మరో విషయంలో దూరడం కానీ, తన భర్తను ప్రేమించకపోవడంలో కానీ, ఇలాంటి విషయాలన్నింటినీ ట్రెండ్ అనుకుంటుంది. అంటే ఒక గొప్ప విషయం అనుకుంటుంది. అందుకే వాడు పక్కుమని నవ్వి యేసుక్రీస్తు నమ్ముకున్నారా, నా జీవితం మారిందిరా అని చెప్తే నీకు బ్రతకడం చేత కాదురా అన్నాడు. నువ్వు ఎవరికి పుట్టావురా అన్నాడు. ఓకే, నీకు అర్థం కాలేదు, అది నీ ఒపీనియన్. నా ఒపీనియన్ అయితే నేను ఎవరికి పుట్టానో మా నాన్న నాకు చెప్పాడు. ఏమని? అరే ముందు తాగొద్దు, నీకు వివాహం చేశాను, నీ భార్యని విడిచిపెట్టమాకు, కొట్టమాకురా. అరే తప్పురా, ఒకను మోసం చేయటం, నువ్వు కాటా వేసుకొని మోసం చేయడం తప్పురా అంటే నేను ఎప్పుడు మారలా. మా నాన్న చెప్తే ఎక్కలా నాకు. మా నాన్నగారు మందులు తీసుకురమ్మని డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈ డబ్బులు తీసుకెళ్ళి అమాంతం మందు షాప్లో కూర్చొని ముందు తాగేవాడిని. ఆయన మందులు మర్చిపోయి నేను ముందు వేసుకునేవాడిని. ఏంట్రా అంటే ఆయన మీద తిరగబడేవాడిని. పైపించి భార్య ఏడ్చేది, కుటుంబం ఏడ్చేది, నేను చేసే చేష్టలకి ఇంకోటి బాధపడేవాడు, వాడి జీవితం నాశనం అయ్యేది. ఇలా ఉన్న పరిస్థితుల్లో నన్ను ఎవరికి పుట్టేవరా అన్నాడే, వాళ్ళు నన్ను విడిపించలేదు. ఇలాగా ఎవరి చేత విడిపించబడలేదు. మనందరం క్రీస్తు ద్వారానే, ఆయన వాక్యం ద్వారానే విడిపించబడి ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి ఈ కొద్దిసేపు నేను చెప్పే మాటల్ని హృదయపూర్వకంగా వినండి, మనస్ఫూర్తిగా వినండి. దయాహృదయులు పెద్దలు చాలామంది ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, మా అక్కలు ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు. అందరూ నాకు చాలా సంతోషంగా ఉంది. మా దాసన్న పోతా పోతూ ఏమి ఇచ్చిపోయాడు అంటే నాకు ఎంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. ఆనందంగా ఉంది. అన్న మధ్యలో లేడు కానీ అన్న చెప్పిన చాలా విషయాలు నాలో ఉన్నాయి. అన్న ఏమన్నాడంటే, తమ్ముడు నీకు విషయం చెప్తాను అనేవాడు. కూర్చోబెట్టుకునేవాడు, పని కట్టుకొని బేర నుండి వచ్చేవాడు కదా, కైని నోట్లో ఉంటే అది బయట ఊడిసేసా నీతో మాట్లాడాలనేవాడు. కైని బయట వచ్చి లోపల కూర్చోబెట్టేవాడు. తెలుసా, తమ్ముడు డబ్బు కంటే నా యేసుప్రభు గొప్పడు తమ్ముడు అనేవాడు. ఊరుగా అన్న, నీ జేబులో డబ్బు లేకపోతే నువ్వు ఆ మాట చెప్తావు అనేవాడిని. ఎస్ చెప్తాననేవాడు. ఇలా చాలా విషయాలు చెప్పాడు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడు వాక్యం ఏంటంటే నన్ను పట్టింది, మిమ్మల్ని పట్టింది. కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. ఈ కొద్ది క్షణాలు మీరు ఇంటి దగ్గర ఏమవుతుంది, బయట ఏంటి, నా పరిస్థితి ఏంటి, అప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి, పిల్లలు ఎన్ని మర్చిపోండి. ఒక్క గంట మీరేంటో దేవుడు మీకు చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ విషయాలను వినండి. చివరిలో మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, అది గుర్తుపెట్టుకోండి. సరే, వాక్యంలోనికి తొంగి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి ఉన్న సందర్భాన్ని నేను చదువుతాను, చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. యాకోబు ఏం చెప్తున్నాడంటే, సంఘంతో, సార్వత్రిక సంఘంతో ఏం చెప్తున్నాడు? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. గుర్తుపట్టండి,
మనకి శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, మరలా గత జీవితంలోకి తొంగు చూసే అనుభవం మరలా మన ముందుకు వచ్చినప్పుడు యాకో యాకోబు ఏం చెప్తున్నాడంటే, అంటే మనతో పాలువారు, శరీర సంబంధి కదా, మన సహోదరుడు మనతో ఏం చెప్తున్నాడంటే, ఆనందంగా ఎంచండి. ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోమాకండి అలాగా. ఎందుకంటే ఆ ఇబ్బందులు, ఆ శోధనలు ఎందుకు వస్తాయంటే నిన్ను బలపరచడానికి. ఎలాగైతే బంగారానికి మస్ట్ వచ్చింది తెలుసా, ఈ మస్టుని మళ్ళీ కొత్త చేయడానికి దాన్ని కాలుస్తారు, కరిగిస్తారు. కరిగించినప్పుడు అది కొత్త రూపాన్ని దాల్చుకుంటుంది. అలాగే మీరు శోధనల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో పడినప్పుడు మీరు దానికి నిలబడండి, మట్టి అయిపోమాకండి. మట్టి అంటే ఏంటి, ఇక నా వల్ల కాదు, ఇక యేసు ప్రభుతో ఇక పని అవ్వదు, యేసు ప్రభుని నమ్ముకున్న కానీ నాకు వేరేలాగా ఉంది, అరే నాకు ఇంకోలాగా ఉంది, నాకు ఇంకో కాదు, ఇవి తీసేయండి. ఇంతకుముందు నీకు నిన్ను అభ్యంతరపరచినటువంటి పాపం, బాధలు, ఇబ్బందులు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత అభ్యంతరంగా అనిపిస్తున్నాయి అంటే ఎస్, మంచి మార్గంలో ఉన్నావు నువ్వు. ఎందుకంటే ఇంతకుముందు సునాయాసంగా అబద్ధం చెప్పేవాళ్ళ, సునాయాసంగా అబద్ధం చెప్పి మోసం చేసేవాళ్ళ లేదన్నమాకండి. దేవుడిని అబద్ధికుని చేయమాకండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కాబట్టి సో నేనే అన్న ఫేర్గా మాట్లాడుకున్నాం. ఈ కొద్ది నిమిషాలు కలుసుకున్నాం కదా, అన్నదమ్ములవేగా. నేను స్పీకర్ని కాదు, మనమేమి బయటమే కాదు, ఓకేనా? అందరూ అన్నదమ్ములు. నాకు అందుకే మనసిప్పు మాట్లాడాలనిపిస్తుంది మీతో. ఎందుకంటే ఈ విషయం మీకు తెలియకోకుండా ఉండకూడదు. నేను తెలుసుకున్న విషయం, బైబిల్లో ఉన్న విషయం ఏంటంటే, శోధన, బాధ కలిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇక అయిపోయింది అనుకుంటాం. కాదు, రాబోయే రోజుల్లో నిన్ను నిలవబెడతానికి ఆ శోధన, నిలవబెడతానికి శోధన. కాబట్టి ఇబ్బందులు, శోధనలు, బాధలు కలిగినప్పుడు మీరు పొరపాటును కూడా కుంగిపోయి వెనక జీవితానికి వెళ్ళిపోమాకండి, దాంతో పోరాడండి. చూడండి 4వ వచనం, మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనాను కొదవు లేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపునీయుడి. చివరిలో చూడండి, ఓర్పు అంట దాని పని దాన్ని చేసుకుపోనివ్వండి, అంతేగాని మీరు ఓర్పును మాత్రం పక్కన పెట్టమాకండి. సహనాన్ని పక్కన పెట్టమాకండి. ఎవరైనా వచ్చి నిన్ను 10 మంది తిట్టారనుకో, నోరు దారేమాకండి. యేసుప్రభులోకి వచ్చారు కదా, మీ ఓర్పు. అపవాది ఇంతకుముందు నువ్వు పుసుక్కుమని కోపంగా ఉండేవాడు అని తెలిసి నీ మీదకి తీసుకొస్తాడు ఆ మాట అనిపించడానికి. రే అంటాడు, తక్కువని వరే అనమాకండి. అన్నయ్య బాగున్నావా, నీకు దేవుడు నేను దీవించను గాక. భయంకరంగా మాట్లాడుతున్నారా, మాట్లాడుకోనివ్వండి. ఎంతమందికి నిరూపించుకుంటారు మీరు మంచివాళ్ళని? 10 మందికి నిరూపించుకుంటారా? ఏమ్మా, మీరు మంచివాళ్ళని మీకు తెలుసు కాబట్టి ప్రపంచంలో మీరు 10 మందికి మించి ఎవరికి మంచివాళ్ళని నిరూపించుకోలేరు, అంత టైం లేదు ఎవరికి. కాబట్టి మీ గురించి మీకు తెలుసు. కాబట్టి ఈ పరిశుద్ధతను పోగొట్టుకోమాకండి. కోపం వద్దు, ద్వేషం వద్దు. ఇవాళ కోల్పోయింది మన జీవితాన్ని నిలబెట్టేదైతే అనుకోవచ్చు, అయ్యో నా జీవితం పోయింది, నా జీవం పోయింది అని మీరు ఎక్కొచ్చు, ఏడవచ్చు, ఇదవచ్చు. కానీ కోల్పోయిన మాటలోనో, పడిన నిందలోనో, లేకపోతే కోల్పోయిన డబ్బులోనో, లేకపోతే కోల్పోయిన చదువులోనో, కోల్పోయిన అవకాశంలోనో మీ జీవితాన్ని ఎత్తుకోమాకండి. మీ జీవం క్రీస్తుతో పాటు ముడిపడి ఉందని గుర్తుపెట్టుకోండి. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, అది కూడా మహా అయితే ఆయాసం, వ్యర్థం. ఇందాక అన్నది చదివాడు కదా, ఇది ఆయాసము, వ్యర్థమే. సో మన జీవితం ఈ భూమి మీద ఉండే తాత్కాలికమైనటువంటి కొద్ది రోజులు ముడిపడి లేదు దేంతోనూ. బియ్యం బస్తాతో లేదు, అపార్ట్మెంట్తో లేదు, ఇంటితో లేదు, వస్త్రాలతో లేదు. మీ టార్గెట్ ఒక్కటే, దేంతో ముడిపడి ఉంది చెప్పండి? క్రీస్తుతోనే మీ జీవం ముడిపడి ఉంది. క్రీస్తే మన జీవానికి మార్గం. అందుకే ఆయన అనగలిగాడు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు వచ్చారు, చనిపోయారు, మట్టిలో కలిసిపోయారు, కానీ నేనే దేవుడిని చెప్పినోడు ఆయన ఒక్కడే. ఆయన చనిపోయాడు, 3వ రోజున తిరిగి లేచాడు. ఈ నిరీక్షణ మనలో ఉంచుకొని ఆయన్ని ఆధారం చేసుకున్నాం. ఆయనే మార్గం. కాబట్టి ఏదో పోయిందని, ఏదో రాలేదని, అనారోగ్యం ఉందని, నొప్పులు వస్తున్నాయని, తాత్కాలికంగా డబ్బు లేదని, ఆకలితో ఈరోజు కొనుక్కున్నానని, నో, దేవుడు ఎందుకు నన్ను ఎలా చేశాడు అని పొరపాటున అనమాకండి. అనకూడదు. ఎందుకు చెప్పనా?
శ్రమ ఓర్పు నిరీక్షణను మీరు నిలబడ్డానికి పంపించాడు దేవుడయ్యి. బంగారం కరిగిందంటే మరో అద్భుతమైన వస్తువు చేయడానికే. ఈరోజు మీరు ఇబ్బందులు గుండా, శ్రమలు గుండా, బాధలు గుండా వెళ్తున్నారంటే దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తున్నాడు. మీరు ఇప్పుడు మారారు, యేసుప్రభు నమ్ముకున్నారు, ఉద్రేకంలో ఇదయ్యారు. రేపొద్దున గబాలన ఒక ₹1,00,00,000 ఎదురుపెట్టి, ₹1,00,00,000 దాకా ఎందుకు, మనక్కడే జరిగింది. రేషన్ కార్డు తీసేద్దామంటే యేసుప్రభు నాకు తెలియదు అన్నావా? 15 సంవత్సరాలు ఇస్తారా విశ్వాసమా? 15 సంవత్సరాలు విశ్వాసమా? రేషన్ కార్డు తీసేస్తాం నీది, నీకు రాయితీలు రావు అనగానే యేసుప్రభు ఎవరండి ఆయన అంది. ఆ వీడియో నాకు పెట్టి అన్న స్పందించిందంటే, అరే ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకోట్లేదు, నేను స్పందించను అన్న గురించి, నేనేం మాట్లాడదలుచుకోలే. ఇంకా అర్థం కాలేదు యేసుప్రభు ఎవరో, తెగదెంపులు చేసుకుంటున్నారు, అర్థం కాలేదు. ఆయనే జీవం. అందరూ ఏమన్నారంటే నేను కూడా మార్గాన్ని అన్నారు, కానీ యేసుప్రభు ఏమన్నాడంటే నేనే మార్గాన్ని, నేను కంపెనీ ఓనర్ని అయినప్పుడు కంపెనీలో తోటిగా పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు నువ్వు తీసేస్తారు, నిన్ను లేకుండా చేస్తారు, నీకు అది చేస్తాను భయపెడుతున్నప్పుడు ఓనర్ కదా సంబంధం, ఓనర్ కదా ఉంచేది, యజమానుడి ఇష్టం కదా. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటి గురించి ముందుగా మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అందుకే ఒక లేఖనంలో ఏమని ఉంటుంది అంటే, దేవుణ్ణి విడిచిపెట్టు మనసు మీలో ఏమైనా ఉందేమో పరీక్షించుకోండి అంటాడు. ఈరోజు అందుకే కూర్చున్నాం మీరు నేను, ఎక్కడి నుంచో వాక్యం చెప్తున్నాను, నేను చెప్తున్నాను కదా, నాకు కూడా వర్తించిద్ది. అక్కడ కూర్చొని వింటున్నారు కదా, మీకు కూడా వర్తించిద్ది. ఇప్పుడు నా ముందు బైబిల్ ఉంది, అవునా? బైబిల్ ఉంది, చేతిలో మైక్ ఉంది, అయ్యగారు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాను, మీరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, వింటున్నారు, అవునా? అంతే తేడా. ఈ మైక్ పక్కన పెట్టి, బైబిల్ పక్కన పెట్టి నేను అలా బయటికి వెళ్ళాను అనుకో, ఎవరైనా నా ముందుకు వచ్చి నన్ను గోపు మీద పెడీలు మనిపీకి కత్తి కేక మీద పెట్టి, ఏమో ఆ సందర్భం నాకేమో నాకు తెలియదు, కానీ నేను మనిషినే కదా, మనిషినన్నా. కాబట్టి నేను పరిశీలించుకోవాలి, మీరు పరిశీలించుకోవాలి. యేసు ప్రభు దగ్గర నుండి దూరం జరిపే దేనైనా సరే మీరు ఆ పరీక్షించుకోండి. ఎందుకంటే ఆ పరీక్ష అవసరం. ఆ శ్రమలు వచ్చినా కానీ మీరు అక్కడ తొలగిపోమాకండి, ఆయన కాపాడుతాడు. చూడండి 5వ వచనం, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. మీలో ఎవరికైనా సరే ఒకవేళ అలా భయంగా ఉండి మీకు పూర్తి అవగాహన లేదు యేసుప్రభు గురించి అంటే మీరు అడగండి. ఒక షాంపూ ప్యాకెట్ కొనడానికి మనం అనేక రకాల ఆరాలు తీస్తాం. వాషింగ్ మిషన్ కొనుక్కుంటాం అందరం. మేము వాషింగ్ మిషన్ కొనుక్కున్నాం మొన్న. కొనుక్కుంటే మా ఆవిడ దీంట్లో ఏ లిక్విడ్ వేస్తే బాగుంటుంది, వాళ్ళ వదినకి ఫోన్ చేసింది, వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది, అవునా? పరలోక రాజ్యం అంటే ఏంటి అని నన్ను అడగలా. ఇప్పుడు పరలోక రాజ్యం అంటే ఏంటి అని అడగలా. ఏమో మా ఆయన చెప్తున్నాడు, వెళ్తున్నాం, అయిపోయింది. ఉండమాకండి, అడగండి. అరే విమ్జెల్ లిక్విడ్ గురించి అన్న ఆరాలు తీస్తే మనం ఏ విశ్వాసం నమ్ముతున్నాం అనే దాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకుని కారణం చేత ఈరోజు అరే రేషన్ కార్డులు వదిలేస్తున్నారు, ఆయన్ని కచ్చిపులు కమ్ముకుంటున్నారు, ఆయన్ని నూనె బాటిల్ కమ్ముకుంటున్నారు, బైబుల్ అడుక్కుంటే గిన్నెం చేశారు. ఇది బొచ్చా, దీంట్లో పెట్టు, తప్పు. వెతకండి. మందిరానికి ఎందుకు వస్తున్నా? వెతకడానికి. వెతకండి దేవుణ్ణి, ఆలోచించండి. జానన్న ఒకరోజు అన్నతో మాట్లాడడానికి వచ్చాను, నేను కూర్చున్నాను. నాకు కొన్ని తెలుస్తాయి, అన్నకు కొన్ని తెలుస్తాయి. అన్న మాట్లాడే విషయాల్లో డెప్త్ నాకు ఆ రోజు కొన్ని విషయాలు నేర్పించింది. ఇలా మనం కలుసుకున్నప్పుడల్లా ఏం చేయాలి? నేర్చుకోవాలి, చర్చించుకోవాలి. మనం ఎవరు? ఆయన నీతిమంతుడై ఉన్న ప్రకారం మనమును నీతిమంతులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారం మనమును పరిశుద్ధులై ఉండాలి. అయితే నేను ఎందుకంటే ఇంత దాకా లాక్కొచ్చాను, మీరు చాలా మంది చిన్న చిన్న వాటికి యేసు ప్రభువుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ చర్చికి రాకపోవటం, ఇక్కడ నుంచి ఆరాధనలో పాల్గొనకపోవటం, అది కాదు నేను చెప్పేది. చర్చికి వచ్చి కూర్చొనే ఉంటారు,
బైబిల్ చేతిలో ఉంటాయి. పాటలు పాడమంటే నేను ఇందాక ఆశ్చర్యపోయాను. ఆహా, అమృతగానం నేను పాడానా? బాగుందా లేదా? బాగుందా లేదా? బ్రహ్మాండంగా ఉంది. మీ అందరికి నచ్చింది, మీరు పాడారు, నచ్చింది. ఇక్కడే ఉంటారు కానీ యేసుప్రభుకి సంబంధం ఉండదు. ఇంటికి వెళ్తామా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కోపం తెప్పించారనుకో, నీ బతుకు సావా, నీ ముఖం మండ. నేను విన్నానండి, కొన్ని ఇళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్తే మా చర్చికి వచ్చినప్పుడు కూర్చుంటారు కదా, నేను దేవదూతలు కూడా పనికిరాని అనిపించింది నాకైతే ఆ రోజు గర్వపడతా, సోదరు ఎత్తుకుంటా, అరే నా మందిరానికి వస్తున్నారు కదా దేవుడి పిల్లలు, అరే బాబు వాళ్ళు చెప్పే లేఖనాలు మామూలుగా లేవు, వాళ్ళు పాడే పాటలు బుర్ర పని చేయదు అనుకుంటా. ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే, నువ్వు ఎందుకు వచ్చావో నా జీవితంలోకి, ఏంటో నా బతికేలా అయిపోయింది. అమ్మ చర్చికి వచ్చి ఆత్మీయత ఏది? దేవుడి గురించి ఏం నేర్చుకుంటున్నావు అంటే, మీరు ఎలా ఉన్నారని చెప్పట్లా, బయట సంఘాన్ని చూశాను. అయితే ఇలాంటి ప్రవక్తల్లో మనం పడిపోకూడదు. ఎక్కడ ఎంత నెక్కచ్చిగా వాక్యం విన్నామో, శోధనలో పడినప్పుడు మీరు నిలబడాలి. మీకు పాపం చేయడానికి అవకాశం వస్తాడు అపవాది. ఏమిస్తాడు? ముఖ్యమంత్రి పోస్ట్ తెచ్చి ముందు పెడతారు చూసారా, ముందు పెట్టినప్పుడు ఎవరైనా వద్దంటారా? ఆ స్థాయిలో పెడతాడు తెచ్చి ముందు పాపాన్ని తీసుకో అని. పడకూడదు, అస్సలు పడకూడదు, రాజీ పడకూడదు. దాంతో 10 లక్షలు వస్తుంది అబద్ధవాడు. 10 లక్షలు అంటే ఏంటి నాకు తెలియదు, నేను అబద్ధం అన్ను. బెంచ్ కింద చేతులు పెట్టకూడదు నువ్వు ఉద్యోగం అయితే. లంచానికి ఆశపడకూడదు, నిస్వార్థంగా చేయి. ఎవరికైనా ఇల్లు ఇప్పేసేవాడు మనం ఏమి తీసుకోకూడదు, నిస్వార్థంగా చేయి, క్రీస్తుని ప్రకటించు. ఎందుకు చెప్పనా, నీలాంటి మనిషి నువ్వు ఎంత భాగ్యవంతుడో అతడు కూడా అంత భాగ్యవంతుడే. కాబట్టి అపవాదం ఏం చేసిద్దంటే, నీ దగ్గర నుంచి స్వార్థం లాగేసుకుండిద్ది, నీ దగ్గర నుండి స్వేచ్ఛను లాగేసుకుండిద్ది. ఇంతకు ముందు నువ్వు చెయ్యాలనుకున్న పాపాన్ని ఇప్పుడు తేలిగ్గాని ముందు పెట్టిద్ది. కాబట్టి ఈ శోధన కలిగినప్పుడు మీరు నిలబడండి. దూషించాడా? దూషించమాకండి. అబద్ధం చెప్పే అవకాశం వచ్చిందా? అబద్ధం చెప్పొద్దు. మోసం చేస్తే డబ్బులు వస్తాయా? మోసం వద్దు, డబ్బులు వద్దు, నాకు నిజాయితీయే కావాలి, ఆత్మ కావాలి. ఆడి గురించి నా డబ్బైనా లాస్ చేసుకుంటాను కానీ, ఆ గురించి నా డబ్బైనా పోగొట్టుకుంటాను కానీ, ప్రభు గురించి చెప్తాను. నాతో పాటు నా పక్కన కూర్చుండిద్ది. ఎక్కడా కూర్చుండిద్ది? పరలోకంలోనూ కూర్చుండిద్ది. అరే ఇక్కడ డబ్బులు అడిగితే ఎక్కడ తెగదింపులు అయిపోద్ది, పరలోకంలో కూడా తెగదింపులు అయిపోద్ది. వద్దు, సహాయం చేస్తాను, ఇంత అన్నం పెడతాను, క్రీస్తు గురించి చెప్తాను. మందిరంలో నా పక్కన కూర్చుండిద్ది, పరలోకంలో నా పక్కన కూర్చుండిద్ది. ఇలాగా శోధనని అవాయిడ్ చేయండి. వాడు పారిపోవాలి మీ ప్రవక్తను చూసి. ఎందుకు వచ్చాను వీళ్ళ దగ్గరికి అనవసరంగా? ఆ రోజు యేసు ప్రభు దగ్గర కొండదాకి వెళ్ళాను, నేను వీళ్ళ దగ్గర 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాను. నేను సిగ్గు రావాలి అడిగి. అలా బ్రతకాలి మనం. ఎలా బ్రతకాలి? రోషంగా బ్రతకాలి, పాపాన్ని ఎదిరించి పోరాడాలి, శోధనకి నిలబడాలి మనం. 6వ వచనం, అయితే అతడు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములు పోలి ఉండును. చాలు చూడండి, జ్ఞానం పొదవుగా ఉంది. ప్రభువా నీ గురించి తెలియజేయ, నాకు పూర్తిగా వెతకాలనుకుంటున్నాను, ఎలా మెసకాలో ఈ పాప ప్రపంచంలో నేర్పించు, జ్ఞానాన్ని అడుగు. అదొక్కటే కాదు అంటే, నా సమస్యలు, నా బాధలు, నా ఇబ్బందులు నాయి కాదా అవి పట్టించుకోడా దేవుడు అంటే? పట్టించుకుంటాడు బంగారంగా. కాకపోతే మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి. అవునా? పోలీసు ఉద్యోగానికి వెళ్ళి అలాగా యూనిఫామ్ వేసుకొని వచ్చి నెలకి 70,000 జీతం వెళ్ళు అంటాడా? ఆఫీస్కి వెళ్ళగానే వాడు ఏమంటాడంటే, హైట్ చూడు, వెయిట్ చూడు, వెడల్పు చూడు, ఇతను క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత సంవత్సరం ట్రైనింగ్, ఆ తర్వాత ఆ ట్రైనింగ్లో ఓకే అయితే జాబ్లో జాయినింగ్. అవునా? మొదట నా నీతిని, అంటే మీకు అర్థం కావడానికి ఒక చరిత్ర చెప్తాను. ఎలాగంటే, ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. అందుట్లో ఒక వ్యక్తి తన తండ్రి ఆస్తిలో భాగాన్ని తీసుకొని దూరదేశం వెళ్ళిపోయి వ్యసనాలతో మొత్తాన్ని కోల్పోయి తిరిగి వచ్చాడు. షార్ట్కట్లు చెప్తున్నాను. తిరిగి వచ్చాడు. అంత దూరంలో నుంచొని నానా అంటాడు. నానా అని దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పిన తర్వాత నానొచ్చి ఉంగరం పెట్టి చెప్పులు తొడిగి
బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చాడు అనుకో, ఏం చేస్తాడు? ఉం? మీ ఒపీనియన్ ఏంటి? సంతోషపడతాడా? ఏవి రాకోకుండా ఎన్ని ఇచ్చాడు అనుకోండి, వచ్చి అలా మాట్లాడిన తర్వాత ఉంగరం మళ్ళీ తాకట్టు పెట్టుకుంటాడు, బట్టలు మళ్ళీ ఇచ్చేస్తాడు, ఆస్తి మళ్ళీ పోగొడతారు, మళ్ళీ వ్యభిచారం చేస్తాడు. కానీ ఇక్కడ యేసుప్రభు చెప్పిన పోలిక ఏంటంటే, అలా వచ్చేయలేదు ఆ వ్యక్తి. పందుల దగ్గరికి వెళ్ళిన తర్వాత తనకు అనిపించింది, ఇచ్చి నా తండ్రి అంట అనేక మంది తింటూ ఉన్నారు కదా, నా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి అంటాను కూడా నేను యోగ్యుని కాదు, నాకు కూలోడు పదవి పని చేసుకుంటానంత అన్నం పెట్టానే మనసు వచ్చింది, నేను తండ్రికి పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను అని ఇంకా చెప్పల తండ్రికి. ఈ మారు మనసు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నేరుగా కొడుకు రాగానే అక్కడ ఇంకా పిలవాలా, చూడాల, అంత దూరం నుండి తండ్రి చూశాడు. చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకు మెడ మీద పడి ముద్దు పెట్టి తీసుకెళ్లాడు. ఇదిగో చనిపోయాడు అనుకున్న ఈయన కొడుకు తిరిగి వచ్చాడు, తప్పిపోయాడు అనుకున్న ఈయన కొడుకు తిరిగి వచ్చాడు. ఇతనికి గొర్రెపిల్లను విందు చేయండి, ఉంగరం పెట్టండి, చెప్పులు తొడగండి, బట్టలు వేయండి అన్నాడు. ఎప్పుడు? మారు మనసు. మొదట దేవుడు నీతి. మారు మనసు, దేవుడు నీతి అంటే ఏంటి? మారు మనసు. అవును కదా. ఈ మారు మనసు రాకుండా వెళ్ళి నాన్న నేను ఇంకోసారి నాన్న చేయలేను, నేను పై మాటలు చెప్పి కూర్చున్నాను అనుకో, ఉంగరం పెడితే ఉంగరం అమ్ముకుంటావు, బట్టలు ఇస్తే బట్టలు అమ్ముకుంటావు, నీకు ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం రోడ్డు మీద తొక్కుతావు పాపానికి. మొదట నా నీతిని, మొదట మారు మనసు పొందండి, తర్వాత ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మారు మనసు పొందుకోకుండా, జీవితం మార్చుకోకుండా, ఆదివారం చేతిలో బైబిల్, నోట్లో పాట, చేతులు అంత అందా ఎవరికి కావాలి? కలగంటున్నారేమో. నా అన్న తమ్ముళ్ళారు, అక్క చెల్లెళ్ళారు, నేనేం చెప్తున్నా అంటే, ఆరని అగ్నిగుండంలో యాతన ఉంది. నేను చూశాను ఈ బైబుల్ని కళ్ళద్దాలు పెట్టుకొని. 72 సార్లు యేసుప్రభు మాట్లాడాడు దీంట్లో నరకం గురించి. బెదిరించడానికి కాదు, వాస్తవం చెప్తున్నాడు, బతుకు మార్చుకోమని. మనం ఆడుతున్న అబద్ధం, చేస్తున్న పాపం, గుండెల్లో కుట్రలు, దేవుడు ఆజ్ఞకి వ్యతిరేకంగా తిరగడం అనేది చాలా ప్రమాదకరం. ఈ రోజు ఆనందాన్ని తెచ్చిపెట్టిద్ది, తాత్కాలిక ఆనందం, కాకపోతే శాశ్వతమైన దేవుని తీర్పుకి గురి చేసిద్ది మనల్ని. కాబట్టి ఈ శోధనలు కలిగినప్పుడు మీరు స్థిరంగా ఉండండి. అడిగేటప్పుడు విశ్వాసంతో అడగండి. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, మారు మనసు పొందండి. దేవుడు రాజ్యం ఏంటి? దేవుడు రాజ్యం ఏంటి? ఎవరుంటారు అందులో? తాగుబోతులు ఉంటారా? అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు? ఎవరుంటారు దేవుడు రాజ్యంలో? మరి పరిశుద్ధులుండే పట్టణం అని తెలిసి నువ్వు అపరిశుద్ధంగా ఉండి నేను అక్కడికి ఎలా వెళ్ళిపోతాను అనుకుంటున్నావు? దుర్నీతితోనే దేవుడి రాజ్యాన్ని కోరితిని అని ఒక భక్తుడు పాడతాడు. స్వనీతితోనే దేవుని రాజ్యాన్ని కోరితిని. నేను ఎలాగే ఉంటాను, నేను ఎలాగే చేస్తాను, నా చేష్టలన్నీ ఎలాగే ఉంటే నా బతుకంతా ఎలా ఉంటుంది, కానీ నన్ను దేవుడు పరలోకం తీసుకెళ్ళిపోవాలి. ఎంతవరకు? కాదు, నువ్వు కష్టపడు, దేవుడు రాజ్యాన్ని పొందుకో. దేవుడు మొక్కపు చెమట కార్చుకొని తిని బ్రతకాలని మాట చెప్పినాడు. సోమరబోతుల్ని రానివ్వడు. కష్టపడండి. దేని గురించి? అక్షయమైన దాని గురించి కష్టపడండి, క్షయమైన దాని గురించి కష్టపడద్దు. క్షయం అంటే ఏంటి? రేగుల షెడ్ వేసుకున్నాం, 10 సంవత్సరాలకి రిపేర్ రాదా? బిల్డింగ్ కట్టుకున్నాం, ఒక 50, 60 లేదా 100, మరి ఇప్పుడంటే మరి 30 అనుకున్నాం కదా. అయితే ఇవి ఉండటానికి కావాలి, అవసరమే, కానీ మితంగా వద్దు. మితంగా కావాలి, అమితంగా వద్దు. అమితంగా వద్దు. దేవుడు నాకు ఇచ్చిందే చాలు. ఏం కావాలి? దేవుడు నాకు ఇచ్చింది చాలు. ఒక క్రైస్తవుడు ఇలా అనుకుంటాడంట. ఒక పుస్తకంలో చదివాను నేను. ఏమనుకుంటాడంటే నాకున్నదే ఎక్కువ అనుకుంటాడంట. దాసయ్య గారు ఏమనేవాళ్ళు అంటే, అయ్యగారు కారు ఎదురుకి డూమ్ లైట్, డిస్కో లైట్లు పెడదామా అని అడిగా. ఒకప్పుడు ఉన్నదే ఎక్కువ కృపాలనేవాడు. ఏమనేవాడు? ఉన్నదే ఎక్కువ మనకి చాలు, ఇంతకు మించి అందమైన కారు ఎవరికైనా ఉన్న ఊరికని నేను BMW లేదా అంటే ఆయన అంటాడు, అది పనికిరాదు అంతే, ఇది ఇచ్చాడంతే, నాది స్వార్థ పనికి ఉపయోగపడుతుంది, అది ఎవడో పనికి ఉపయోగపడుతుంది. దేవుడికి మహిమ కలుగును కాక. ఉన్నదే ఎక్కువ అనుకుంటాడు క్రైస్తవుడు. లేని దాని గురించి పాకులాటపడ్డు. నా స్తోమత ఎంత, ఇంటికి నా దగ్గర ఎంత ఉందో లెక్క పరిశీలించుకుంటాడు, అంతకు మించి వెళ్ళడు. వెళ్తే ఏమైద్ది? యాకోబు రాసిన పత్రిక
4వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చాలు. మీలో యుద్ధాలు, గొడవలు, పోరాటాలు, సంబంధాలు విడిపోవటం, రకరకాలుగా శోధనలకు మీరు ఎందుకు గురవుతున్నారంటే మీ అవయవాల్లో, మీ శరీరాశల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఒకసారి ఆలోచించుకోండి. నేను ఇక్కడ చదివాను, మనకి ఏది భోగం అనిపించుద్దో అది వద్దు, దురాశ వద్దు. తర్వాత చూడండి, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. చూడండి, మీరు ఆశిస్తున్నారు కొన్ని కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకోలేరు. ఆగండి, మీరు గొడవలు పడతారు, దాని గురించి ఏదో ఇదవుతారు, ఒకవేళ అది వచ్చినా ఉండదు, సంపాదించుకోలేరు, దాన్ని స్వతంత్రించుకోలేరు, ఉపయోగం లేదు దాని మూలాన. చూడండి, పోరాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందువలన మీకేమీ దొరకదు. ఆగండి, ఇక్కడ ఆగండి. దేవుణ్ణి అడగనందు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, హిబ్రూలో ఎలా ఉంటుంది అంటే దేవుడు మనసు తెలుసుకోనందువలన. ఏంటి? దేవుడు హృదయం ఏంటో తెలుసుకోనందువలన. దేవుడు హృదయం అంటే ఏంటి? బైబుల్. సింపుల్. ఇది తెలుసుకోనందువలన, దీన్ని వినకపోవటం అందువలన కూడా చర్చికి వచ్చి కూర్చుంటే అపవాది మధ్య ఏం చేశాయంటే ఇంతకుముందు ఫ్యాన్లు, కూలర్లు పెట్టేవాడు, ఇప్పుడు ఈసారి ఏసీలు పెడుతున్నాడు. అక్క అక్కడ ఉందా, అక్క ముందు ఒక ఏసీ, ఆ పక్కన ఒక ఏసీ, చల్లగా కొనుక్కుంటున్నారు. ఒకవేళ కింద కూర్చున్న వాళ్ళకి ఏసీ అందదని మీరు అడుగుంటే టేబుల్ ఫ్యాన్లు కొంటున్నాడు. కాబట్టి మెలకుగా ఉండండి, నిద్రలోకి ఎవరు జారుకోవద్దు, ఆవలించొద్దు. ఎందుకంటే ఒక్క గంటే మీరు ఒకటి గమనించండి, 24 గంటల్లో నైట్ పూట కొనుక్కుంటానికి కూడా ఒకరికి బుద్ధి పట్టదు. కానీ చర్చిల్లోకి వచ్చి బైబుల్ తెరవంగానే అసలుకి నిద్ర ఏమా నిద్ర పట్టి అసలు అదొక మొత్తం మంది ఇచ్చినట్టు ఉండిద్ది. కాబట్టి శోధనలు చేయించండి, అది కూడా శోధన. పక్కన పెట్టేసేయండి. నిద్ర వస్తుందా, ఒక్క నిమిషం లేచి అలా ముఖం మీద నీళ్ళు వేసుకొని కూర్చోండి. ఎందుకంటే మీ జీవితాలు ఈ వాక్యం మీద ఆధారపడి ఉన్నాయి. మన జీవితాలు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? వాక్యం మీద ఆధారపడి ఉన్నాయి. మరి దీన్ని వినేటప్పుడు ఎందుకు నిర్లక్ష్యం? మనకి హాస్పిటల్కి వెళ్ళక ముందే, ఉయ్యాలంటే మంచంలో వేయబడక ముందే అమ్మా బలం ఉండిద్ది. కానీ ఆ బలం ఉయ్యాలంటే మంచం దాకే. ఆ మంచంలో వేసిన తర్వాత పిల్లలు స్నానం చేపిమంటే బిందె నీళ్ళు ముఖం మీద గుమ్మరిచ్చి స్నానం అయిపోయింది పో అనే రోజు రాకముందే, కళ్ళు కొడుకుని మనమని కూడా గుర్తుపట్టలేకుండా ఎవరు నువ్వు అనే రోజు రాకముందే, అంగుళం నాపురాయి పెద్ద కొండలా కనిపించింది, అయ్యా ఇంత ఎత్తు నేను ఎక్కగలనా అనే రోజు రాకముందే, నిద్రపోనుకొని తెల్లవారుజామున పుట్టుకుమని పుచ్చకాయ ఒకరి చేతిలో జారిపోయి పగిలిపోయినట్టు మీకు మరణం రాకముందే నేర్చుకోండి. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? దురాశ వద్దు. దురాశ సమస్తమైన పాపాలకి మూలం. చూడండి తర్వాత, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. విచారణలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువుగును. చాలు. దేవుడు వాక్యం విని బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ లోకంతో స్నేహం చేస్తే మొదటగా మనకి ఎవరు శత్రువులు అవుతారంట? ఇప్పుడు ఎవరినో కొట్టాం, గొడవైంది, బయటికి వెళ్ళాం, నోరు పారేసుకున్నాం, అవతల వ్యక్తికి కాదండి శత్రువు అయ్యేది. ఎవరికి శత్రువు అవుతావు? ముందు ఆ ఆలోచన రాగానే అయిపోతావు నువ్వు దేవుడి శత్రువు. ఎదురోడు మీద అక్కసు తీర్చుకోవాలనే ఆలోచన వస్తేనే అయిపోయినట్టే కా నువ్వు దేవుడికి శత్రువు. అరే నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు. ఒక చెంప చూపితే రెండో చెంప చూపించు. మన ఈ మధ్య ఎవరో షార్ట్ ఫిలిం ఒకటి చేసి పెట్టారు యూట్యూబ్లో. ఒక చెంప మీద కొట్టాడు, రెండో చెంప చూపించాడు.
రెండో చెంప మీద కూడా కొట్టాడు. ఇక అయిపోయింది, దేవుడు చెప్పిన కౌంటింగ్ అయిపోయింది, అని చంపేదా వదల్లా. ఒక చెంప చూపిమన్నాడు దేవుడు, ఒక చెంప చూపించాడు. రెండో చెంప కూడా చూపిమన్నాడు కదా, ఓకే అవకాశం ఇచ్చాడు. ఆడు కొట్టకపోతే వెళ్ళిపోదు అక్కడి నుంచి. ఆడు కొట్టాడు నన్ను, అని చంపేశాడు అంతే. షార్ట్ ఫిలిం అది కాదు. రెండో చెంప మీద కొట్టాడు, మౌనంగా ఉండు. మూడో చెంప మీద కొట్టాడు, మౌనంగా ఉండు. దేవుడు మహిమ చూస్తావు నువ్వు అక్కడ. నిందించమాకు, ఎవరిని దూషించమాకు, దేవుడికి సమయాన్ని ఇవ్వండి. చాలా మంది ఏమంటారంటే మనల్ని ఏదో అన్నారు, కొంచెం కించపరిచారు, లేదా ఇంకోటి ఏదో చేశారని జీవితాంతం వాళ్ళ మీద పగ పెట్టేసుకుంటాం. వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాం, వాళ్ళ ప్రేమ పంచుకోం, వాళ్ళతో ఏ సంబంధాలు లేకుండా తెగొట్టుకుంటాం. అరే చాలా ఉప్పు తక్కువైందని అన్నమాటకి ఆడు గొడవ వేసుకున్నాడు, ఇక మొదలైద్ది. చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్దవి కాదు, ఏదైనా సరే తెగదింపులు చేసుకోమాకండి. క్రైస్తవులు ప్రపంచంతో సంబంధం కలిగి ఉండాలి. మనం క్రైస్తవులం కదా, మనలో ద్వేషాలు ఉండకూడదు. ఒకవేళ ఏదైనా అయిందనుకో అక్కడితో విడిచిపెట్టేయాలి. ఇప్పుడు నేను ఏదైనా ఒక మాట అన్నాను, మీరు ఒక మాట అన్నారు, ఆ సందర్భమే జీవితంలో శత్రువులు, ఆ సందర్భంలో మీకు గొడవ. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి మీరు కోల్పోమాకండి సహోదరుల్ని, కోల్పోమాకండి కుటుంబాన్ని. ఎందుకంటే మనం చనిపోతాం, వాళ్ళు చనిపోతారు. మరి నువ్వు రక్షణ పొందు, అదే సారీ క్షమించండి నా మాట అన్నది చాలా తప్పు. మనం రక్షణ మార్గంలో ఉన్నాం. చాలామంది ఈ మధ్య ఇది వాడుతున్నారు, మేము రక్షణ పొందేసామని. కాదు, నేను చనిపోయి నన్ను నేను పరలోకంలో చూసుకునేదాకా నేను చెప్పలేను. అయితే రక్షణ మార్గంలో ఉన్నాం, తమాషాలు కాకుండా రక్షణ మార్గంలో ఉన్నాం. రక్షణ పొందామంటే అక్కడ పాపం ఉండకూడదు, అక్కడ ఆశ ఉండకూడదు, ఆకలి ఉండకూడదు, దప్పులు ఉండకూడదు. అక్కడికి వెళ్తేనే రక్షణ పొందాం. ఇక్కడ రక్షణ మార్గంలో ఉన్నాం. ఎందుకంటే మన చుట్టూ ఆకలి ఉంది, అవసరాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఈ మధ్యలో ఇంకా మనం ఎక్కడైనా తప్పిపోతే ఇంకా అడుగుతూనే ఉంటాం కదా, సారీ 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 ప్రభా, సారీ ప్రభా అని, క్షమించి ప్రభా అని అడుగుతూ ఉంటాం కదా. అయితే మనం ఇంకా ఎక్కడున్నాం? మార్గంలో ఉన్నాం అని చెప్పండి. రక్షణ అబద్ధం ఆడకూడదు, మనం రక్షణ మార్గంలోనే ఉన్నాం. చివరి శ్వాస వరకు ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మనసులో పడినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా నీ నీతిని, ఆయన న్యాయాన్ని నమ్ముకోవద్దు. కోపం వద్దు, ద్వేషం వద్దు, ఏది పెట్టుకోవద్దు. అక్కడ నుంచి వెళ్ళిపో. అదొకటే నా జీవితం. మనకి మీరు చెప్పండి, ఏదైనా గొడవ కానీ, ఏదైనా సందర్భం కానీ, ఆకలి కానీ, ఏదైనా అవునండి, అదేనా మనకి జీవితం? అది అసలు జీవితమే కాదు. మనకి చాలా జీవితం ఉంది. పిల్లల చదువులు ఉన్నాయా? చీట్లు ఉన్నాయా? నాకున్నాయండి. బాధ్యతలు ఉన్నాయా? ఉన్నాయి. మా జానన్నకు కూడా ఉన్నాయి. సంఘం ఏంటి, మా జానన్న బాధపడుతూ ఉంటాడు. సంఘం బాగుండాలి, అందరూ బాగుండాలి, చాలామంది రక్షించబడాలి, అందరూ రక్షణ మార్గంలోకి రావాలని చాలా బాధపడుతూ ఉంటాడు, స్థిరపడాలని బాధపడుతూ ఉంటాడు. కాబట్టి మన కోసం మనం బాధపడాలి. ఎలా బాధపడాలి? ప్రభువుని వేడుకుంటూ బాధపడాలి. అప్పుడు మనం రక్షణ పొందే స్థాయికి వెళ్తాం. చూడండి తర్వాత, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా ఉపేక్షించినని లేఖనం చెప్పుచున్నదని వ్యర్థమని అనుకొనిస్తున్నారు. ఆగండి, ఇక్కడ ఆగండి ఒక్క నిమిషం. మీ దగ్గర ఎవరైనా మొబైల్ ఫోన్ ఉందా? ఒకసారి ఓకే. వ్యర్థమని అనుకొనిస్తున్నారా? ఏం చెప్తున్నాడంటే, యాకోబు ఏం గుర్తు చేస్తున్నాడంటే, దేవుణ్ణి యేసుప్రభుని నమ్ముకున్నారు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహించబడింది. మీ లోపల ఎవరుంటారు? అమ్మా ఎగిరితేనే కాదు, అరితేనే కాదు, లోపల ఉంటాడు పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ లోపల పెట్టుకొని ఏదైనా చేయరాని కార్యం మనం చేసామనుకో, లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. ఆయన బాధపడతారు లేదా? అంటే ఇట్లా ఉంటారనే కదా ముందు రాపిచ్చింది. అబద్ధం అనుకుంటున్నారా మీరు? ఇలా జరిగిద్దని రాపిచ్చాడు ముందే. ఆయన బాధపడుతున్నాడు. దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ బాధపడుతుంది. మనం ఏమనుకుంటాం, ఏదైనా ఒక విషయాన్ని స్పందించేసి వెంటనే ఏదైనా మనం అన్నాడు కదా అక్క తీర్చేసుకున్న తర్వాత మన వీరులను చూరులు అనుకుంటాం. కాదు, మన మీద మనకు అధికారం లేదని అర్థం. మన మీద దేవుడు ఏం చేస్తున్నాడు? మన స్వతంత్రులు చేశాడు, మన మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. అవునా? నన్ను నేను నియంత్రించుకోగలను, నా కోపాన్ని నియంత్రించుకోగలను, నా ఆలోచన నియంత్రించుకోగలను. వెంటనే ఏం మాట్లాడవసరలా,
చూడనాడు ఏం మాట్లాడే అవసరంలా, లేని దాని గురించి ఏం పరిగెత్త అవసరంలా, ప్రతి దానికి ఒక సమయం ఉంది అని లోపల చెప్పుకుంటాడు. అది పూర్తి పట్టు మన మీద. కాబట్టి ఇలా కాకుండా మనం ఎలా పడితే అలా ఉంటే, కోపపడుతూ ఉంటే ఇబ్బంది పడతాం కాదు, లోపల ఉన్న ఆత్మను కూడా ఇబ్బంది పెడతా ఉంటాం. ఇప్పుడు ఒక చెత్త కుండి పక్కన మీరు ఎంతసేపు కూర్చుంటారు? మీ మీ శరీరం దేవుడి దేవాలయం అని మీకు తెలియదా? దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని తెలియదా? దాంట్లో చెత్త వేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఎంతసేపు ఉంటాడు మీలో? అవకాశం ఉండిద్ది, అవకాశం ఇస్తాడు దేవుడు, కాదని నేను అట్లా. అసలు మనలో నుంచే దేవుడు వెళ్ళిపోతే ఫరో కఠినపరచబడ్డాడు కదా, ఫరో కూడా సిగ్గుపడతాడేమో మనల్ని చూస్తే నిజంగానే, అరే నేనే నయం కదా అని. నికాసు అయిన క్రైస్తవ్యం నికాసుగా ఉండాలి, అలవాటు చేసుకోవాలి. ఇవాళ మనకు అలవాటు లేదు కదా, అలవాటు చేస్తాడు ఆయన, మనం అడగట్లేదు. అడిగినా సరే భోగాల గురించి అడుగుతున్నాం. నాకు కారు ఉంటే బాగుండు, నాకు ఇంకో ఇల్లు ఉంటే బాగుండు, నాకు పెద్ద కూతురు ఉంది, నాకు చిన్న కూతురు ఉంది. ఓకే, వద్దు, మనకున్న దాంట్లో తృప్తి పడండి, పరిగెత్తొద్దు. మోడీ చచ్చిపోయాడు అనుకో, ఏం చేస్తారు? బీరువాలో కట్టి అలమరలో పెట్టుకుంటారా? మట్టిలో పడేస్తారు. కొంతమంది ఈ మధ్య తమాషాలు ఏంటంటే, అన్ని కోట్లు సంపాదించారంటే ఎవరి కోసం? మీ క్రైస్తవులు ఏం చెప్తారంటే, మట్టి అయిపోతారు కదా ఎందుకు డబ్బులు అంటారు, మరి పిల్లలు అంటారు. మనకి దగ్గరలో మనీష్ కుమార్ అని ఒకడు ఉన్నాడు, బైబిల్ పట్టుకొని ఉంటాడు, మన విజయవాడకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, మంగళగిరిలో కూడా పెద్ద పెద్ద ఉన్నాయి. వాడు కోట్లు సంపాదించాడు జనాలు మోసం చేసి, కోట్లు. వాడినోరిల్లు కూడా ఫోటో దిగాలంటే 10,000, భోజనం చేయాలంటే 50,000, ఫోటో దిగాలంటే ₹1,00,000. అన్నకు నవ్వుతున్నాడు, అన్నకు తెలుసు. ₹1,00,000 అర్థం. ఇలా కోట్లు కూడబెట్టి కొడుకులకే కదా. ఆయన కూడా లాజిక్కే చెప్పాడు. ఇప్పుడు నేను డబ్బులు సంపాదించుకొని చచ్చిపోతే ఎవరి అవుతాయని మీరు తమాషాలు చెప్తున్నారు, మీరు క్రైస్తవులు చెప్పేది అబద్ధం, మరి పిల్లలు అన్నాడు. బాగా ఈయన కూడా అలాగే సంపాదించాడు కోట్లు. ఈయన బతిగా ఉన్నాడు, ఇంకా ఈయన పోలేదు. అదృష్టమంతుడు చూశాడు ఆ కోట్ల విలువ. కొడుకెళ్ళి ఒక పాస్టర్ కొడుకెళ్ళి, ఒక దొంగ పాస్టర్ కొడుకెళ్ళి సంఘంలో అనేక మంది స్త్రీలతో వ్యభిచారం చేశాడంట. అంటే ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? దేనికి దారి తీసింది? ఉపయోగపడితే ఎవరికి డబ్బు? అది నీ కష్టం తెలియని నీ పిల్లలు, డబ్బు విలువ తెలియని పిల్లలు చేస్తున్నావు నువ్వు. ఇంకోటి తెలుసా? వాళ్ళని రేపిస్టుగా చేస్తున్నావు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళగా చేస్తున్నావు, మనుషుల్ని చంపేవాళ్ళుగా చేస్తున్నావు, ఆ డబ్బుతో విర్రవీగే వాళ్ళుగా చేస్తున్నావు. ఇది మర్చిపోయావా? నేను నా పిల్లల్ని పెంచుకొని చదివించుకుంటున్నాను, ఏదో ఒక ఇల్లు ఉంది, రేపు పొద్దున ఆడు తినాలి, ఆడు కష్టపడి చదువుతాడు, వాడు బయటికి వెళ్ళి పని చేసుకుంటాడు, సమాజం తెలిసి, సమాజం విలువ తెలిసింది దానికి. కోట్లు కూడబెట్టి కుక్కలుగా తయారు చేస్తున్నారు. మనుషులు విలువ తెలియదు. మనిషా నేను దేవుణ్ణి అంటాడు, సారీ, మీరు చెప్పిన స్టేట్మెంట్ చాలా తప్పది, చాలా ప్రమాదకరం. విలువ తెలియాలి. యేసుక్రీస్తు డబ్బు గురించి చాలా మంచి విషయం చెప్పాడు. అంటే ఆ రోజుల్లో డబ్బు అంటే ఏంటి? ఫుడ్ ఉంటేనే డబ్బు కదా, అవునా? ఫుడ్, చేపలు, రొట్టెలు ఉంటేనే డబ్బు, అవునా? అందరికి 5,000 మంది కూర్చోబెట్టి భోజనం పెట్టాడు, రొట్టెలు చేపలు ఇచ్చాడు. సండే స్కూల్ పిల్లలు కూడా తెలిసింది. అయితే ఈ రొట్టెలు చేపలు 5,000 మంది కూర్చున్నారంటే పురుషులు, 5,000 మంది స్త్రీలు ఉంటారుగా, 2,000 మంది పిల్లలు ఉంటారు, 12,000 మంది ఉంటారు. ఈ 12,000 మందికి భోజనం పెట్టిన తర్వాత 12 గంపలు మిగిలినాయి. ఆరేండ్రా పక్కన, రేపు పొద్దున కొత్తవి చేసుకుందాం అన్నాడు. ఏమన్నాడు చెప్పండి ఎవరైనా? మొక్క కూడా వృధా పోకుండా ఎత్తండి గంపల్లో అన్నాడు. దేవుడు డబ్బుకు విలువిచ్చాడు. ఆ డబ్బు నువ్వు విచ్చలవిడిగా సంపాదించుకొని రోడ్డు మీద దారాదత్తం చేసి, ఎగతాళి చేసి, పనికిరాని పిల్లలు కానీ వాళ్ళని సమాజానికి చెత్తగా చేస్తావు. యేసు ప్రభు ఎంత విలువిచ్చాడు తెలుసా? ఒక్క రొట్టె ముక్క కూడా పోకుండా 12 గంపలు ఎత్తారు అక్కడ. ఇంకో 2,000 మంది చేయడా? వృధా ఇష్టం లేదు ఆయనకి, వృధా చేయడం ఇష్టం లేదు ఆయనకి. కానీ ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు. మనకు తెలుసు నిజం, క్రైస్తవులకి ఎందుకు చెప్తున్నాం అని. పిల్లల్ని పోషిస్తాం, చదివిస్తాం, సోమరబోతులు చేయకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. చూడండి తర్వాత
7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. చాలు ఏంటంట. కాబట్టి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి ఏ సమస్య అయినా రాని, ఏ ఉపద్రవమైనా రాని, ఒకవేళ నీకు సంబంధం లేకుండా ఉపద్రవం సమస్య వచ్చిందంటే అది నీకు శోధన. క్రైస్తవులుగా ఉన్నావు కాబట్టి నీకు శోధన. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ శోధనను బట్టి నువ్వు నిలదొక్కుకోవాలి, ఆ శ్రమల్లో నిలదొక్కుకోవాలి, ఆ నిందల్లో నిలదొక్కుకోవాలి. మళ్ళీ తలెత్తేది ఆయనే. దానియేలు తెలుసా మీకు? సింహాల గృహలో దర్యా వేసి పడేస్తాడు. మళ్ళీ తెల్లారి వచ్చి దర్యా వేసి చూస్తాడు. దానియేలు నువ్వు బతికే ఉన్నావుగా, 3 పూట ప్రార్థన చేస్తావుగా దేవుడికి, ఆయన నిన్ను బతికించాడంటావా? ఏది ఉన్నావా లేదా నడుస్తూ ఉంటే, రాజా చిరంజీవి అవును కాక, లోపల సింహాలు ఉన్నాయి, 6 సింహాలు ఆకలితో ఉన్నాయి. రాజా నువ్వు చిరకాలం జీవించును గాక, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, నేను నీతిమంతుడు కాబట్టి ఆ సింహాల నోళ్ళనే పైనుండి ఒక దూత నంపి ఆ నోళ్ళు మూపించాడు. ఒకవేళ నీకు సంబంధం లేకుండా నువ్వు ఇబ్బందుల్లో పడితే, నీ తప్పు లేకుండా నీకేమైనా శ్రమ, శోధన, లేమి ఏమైనా వచ్చిందంటే అది దేవుడి దగ్గర నుండి వచ్చిన శోధన. నువ్వు నిలదొక్కుకుంటానికి విశ్వాసంలో, నాకేం కాదు, నా దేవుడు నాకున్నాడు, నాకు భయమే లేదు, ఆయనే దీన్ని రప్పించాడు కాబట్టి ఆయనే నన్ను రక్షిస్తాడు. అర్థమైందా? దేవుడు మేలు చేస్తేనన్నా దేవుడు, కీడు చేస్తే దేవుడు కాదా? యోబు అడుగుతాడు. ఏమ్మా అవునా? మేలు చేస్తేనన్నా దేవుడు, కీడు చేస్తే దేవుడు అవడా? అదేంటి కీడు ఎందుకు చేయాలి అంటే ఆయన ఇష్టం. కొండ తయారు చేసినట్టు దగ్గరికి నన్ను ఎందుకు కొండగా చేసావు, మూత ఎందుకు చేయలేదు, నన్ను బరువు ఎక్కువ పోయానంటే ఆయన ఇష్టం. అది ప్రశ్నించకూడదు. ఆయన శోధన ఎందుకు ఇచ్చాడంటే నిన్ను బాధ పెట్టి ఆయన ఆనందపడ్డానికి కాదు. ప్రతి శోధనని అనుభవించి నువ్వు ఒక వజ్రం కంటే, బంగారం కంటే ఒక విలువైన వస్తువుగా మారాలి, ఉపకరణంలా మారాలి. ఈరోజు నేను మీతో ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడాను చెప్పనా? నాకు ఒక పూట అన్నం లేకుండా తిరిగాను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత. పిల్లలకి గంజి నీళ్ళు కూడా లేకుండా తిరిగాను ఒకరోజు. ఆ రోజు నాకేమనిపించింది చెప్పనా? నెలకి 36,000 కట్టాలి నేను. నెలకు 30 అన్ని అంటే నేను చేసుకున్నాను. మళ్ళీ దేవుడి దగ్గర నుండి శోధన అనకూడదు దాన్ని. స్వకీయ దురాశల వల్ల ఏడ్చబడ్డా నేను నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని నా దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసుకున్నా. ఎవడు భరాయించాలి? అది నేనే భరాయించాలి. నువ్వే చేసావని ఆయన అంటే అట్టగా ఆ మాట నేను అనలేదు. ఆ టైంలో ఎందుకు నా మైండ్ బాగా పనిచేసింది దేవుడు కృపను బట్టి. యేసుప్రభులోకి వచ్చిన తర్వాత, తండ్రి నేనే ఒళ్ళు ఎక్కువ చేశాను, నేనే కట్టుకోవాలి. కానీ ఇంతకుముందు పాపం చేసి వాడిని వీడిని మోసం చేసి నెలకై సంపాదించేసేవాడిని. కానీ ఇప్పుడు అది తప్పను, నాకు కుదరట్లేదయ్యా, చేత కావట్లేదయ్యా, నాకు సహాయం చేయ తండ్రి. 4 రోజులు పోరాడా. ఒకరోజు అయితే అన్నమే లేదు, పూర్తిగా గంజితో బతికాం ఆ రోజు. మీరు నమ్మండి నమ్మకపోండి, నా దేవుడు గొప్పోడు. 2వ రోజు నా చేతిలో డబ్బులు వచ్చినాయి. నా దేవుడు గొప్పోడు అంతే. ఆ విశ్వాసంలో ఉన్నా నేనంతే. నేను నమ్మా. పిలిచినోడు రోడ్డు మీద పడేయండి, నన్ను పిలిచినోడు నట్టేట్లో ముంచడు. నేను నమ్మకంగా ఉంటే, పాపానికి దూరంగా ఉంటే, దేవుడికి ప్రార్థిస్తూ ఉంటే, దానియేలాగా 3 పూట్ల దేవుడికి చేతులు ఎత్తుతుంటే, మందిరాన్ని వదలకోకుండా వస్తూ ఉంటే, దేవుడు వాక్యాన్ని వింటూ ఉంటే, పైనుండి దూతను పంపి సింహాల నోళ్ళను మూసాడు. నీ సమస్యలు ఒక లెక్క, కాదే, నీ ఇబ్బందులు ఒక లెక్క కాదే. ఆయనకి ఏంటంటే పెద్ద విషయం, కళ్ళు లేనివాడిని లేపాడు, కళ్ళు లేనివాడు కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేనివాడికి కాళ్ళు ఇచ్చాడు, చచ్చిన వాళ్ళని బయటికి లాగాడు. అరే చనిపోయిన వాళ్ళని బతికిచ్చిన ఆయన ఎందుకు చచ్చిపోయాడు అనే ఆలోచన మీకు వచ్చిందా? ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి? ఆయనకి బతికించడం చాలా చిన్న విషయం. ఆయనకి నీకు కళ్ళు ఇవ్వడం చాలా చిన్న విషయం. అయిపోయి ఏదో ఊర్లో ఎవరికో జ్వరం వస్తే ఎంట్రన్ పెడితే యేసుప్రభు దగ్గర మార్గం మధ్యలో కలిస్తే బోధ కూడా నా ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, ఒంట్లో బాగోట్లేదు, చచ్చిపోయేలాగా ఉన్నాడంటే బాగానే ఉన్నాడుగా అంటాడంతే. నయమైపోయిందిలే ఇల్లు అంటాడు. నీ విశ్వాసం కొద్ది జరిగితే వెళ్ళి అన్నాడంతే. ఆ సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళేసరికి ఆడుకుంటూ ఉన్నారంట. ఆడుకుంటూ ఉంటే అడిగాడు ఏ సమయంలో ఇది జరిగిందంటే, నిన్న మధ్యాహ్నం 2-1 గంట ఆ టైంలో జరిగింది అనగానే, ఆ టైంలో నేను యేసుప్రభుతో మాట్లాడిన క్షణం కదా, ఆయన అంతా సరైపోయిందని చెప్పిన సమయం కదా, ఆ సమయాన్ని ఇంటి దగ్గర లేచి కూర్చున్నాడా.
తేలిక ఆయనకి. కానీ ఎందుకు చనిపోయాడు ఆయన? కారణం ఏంటంటే అన్నీ తేలిక ఆయనకి, నీలో ఉన్న పాపాన్ని దగ్గరికి రానివ్వటం ఆయన కష్టం. కాబట్టే ఆయన శిలువలో మరణించాడు, కాబట్టే శిలువలో రక్తం కార్చాడు. ఇప్పుడు మీలో ఎవరైనా నిజంగా నేను యేసుప్రభుని వెంబడిస్తున్నాను అనుకుంటే ఆయన శిలువ దృశ్యాన్ని గుర్తు చేసుకోవాలి ప్రతి క్షణంలో. కాబట్టి ఆయన మీ గురించి శ్రమపడ్డాడు. ఇప్పుడు మీరేంటంటే ఆయన జీవితాన్ని బ్రతకండి. ఆయన జీవితం ఎలా ఉంది చెప్పండి. మీరు వ్యభిచారం తప్పు అన్నాడు, కొడతానికి వచ్చారు. దేవాలయంలో అమ్ముకుంటూ తప్పు అన్నాడు, ఆయన్ని పట్టుకొని చెరసాల్లో వేయడానికి వచ్చారు. మారు మనసు పొందండి అన్నాడు, మీరందరూ పాపం చేస్తున్నారు అన్నాడు. ఆయన్ని సిలువెక్కించి చంపేయాలని తిరిగారు ఆయన గురించి. ఇప్పుడు ఆయన్నే అలా నీతిగా బతకమని చెప్పిన ఆయన్నే సిలువేసి చంపేశారంటే ఇప్పుడు ఆయన ప్రతినిధిగా, ఆయన మనుషులుగా మీరు ప్రపంచంలోకి వెళ్తే మీకు శోధనలు రావా? దండేసి దండం పెడతారా? చెప్పండి, పెట్టరు. కాబట్టి మీకు శోధనలు వస్తాయి. ఎన్ని రోజులు? క్షణమాత్రముండు చులకన శ్రమ. తల దింపిన తర్వాత ఆ తెగిన తలని మొండాన్ని చూస్తే బతుకున్నోడికి భయం, తెగిపోయినోడికి క్షణమాత్రముండు మీ చులకన శ్రమ. దేనికైనా సిద్ధపడండి, న్యాయాన్ని నీతిని మాత్రం విడిచిపెట్టమాకండి. ఈ శోధనలు వస్తాయి, నిలదొక్కుని బ్రతకండి. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే శోధన అనేది సర్వసాధారణం క్రైస్తవ జీవితంలో. ఈ శోధన వచ్చినప్పుడు మీరు యేసు ప్రభు దగ్గర నుండి దూరంగా జరిగిపోమాకండి, ఇంకా ఆధారపడండి ఆయన మీద. ఇంకొకటి, క్రైస్తవ జీవితం బ్రతుకుతున్నామని చెప్పుకొని బయట లోకంలో కలవమాకండి. ఎందుకంటే దేవుడికి శత్రువులు అయిపోతాం. చర్చికి వచ్చి కూర్చున్నా, కానుకలు ఇస్తున్నా, పాటలు పాడుతున్నా, ప్రార్థనలు చేసినా, సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా, బోధకుడైనా, స్నేహితులైనా, బోధకుడు తల్లిదండ్రులైనా, మా నాన్న అంటూ ఉంటాడు, నువ్వు పాస్టర్ నాకేంటి అంటాడు. నానా నాకే ఎంట్రీ లేదు, నిన్ను ఎవరు తీసుకెళ్తా అన్నాడు ఆడికి, నువ్వు ఎందుకు ఇంత విచ్చలవిడిగా చేస్తావు మానవాన్ని? అరే అన్ని మాటలు చెప్తాను, అంత పరిచయం చేస్తాం. నానా రాజకీయ నాయకుడు కాదు నాన్న దేవుడు, కాదు నాన్న అంటే నువ్వేనని చెప్పోరా. లేదు, రాజకీయ నాయకుడు కాదు, ఎవరికి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కడికి తీర్పు తీర్చేవాడు. దావీదు, నా గుండె లోతుల్లో నీకు పేరుంది, హృదయానుసారుడు, నువ్వు వ్యభిచారం చేసావు. నాతాను చెప్పు దావీదు వ్యభిచారం చేశాడని. ఈ రోజు వరకు మాట్లాడుకున్నావా? దేవుడు హృదయంలో స్థానం ఉన్న వ్యక్తి తప్పు చేస్తేనే 2024 సంవత్సరంలో కూడా మాట్లాడుకున్నాం అంటే దావీదు వ్యభిచారం చేశాడని. దేవుడు పాపాన్ని ఎంత ఖండించాడో చూడండి. ఎప్పుడు దావీదోడు ఎప్పుడైనా ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. తప్పంటే నచ్చదు ఆయనకి. దావీదుని విడిచిపెట్టలా, సంసోన్నే విడిచిపెట్టలా. రాజీ ఉండదు. నువ్వా, నేనా, పాస్టర్ గారి కూతురా, పాస్టర్ గారి చెల్ల, అక్క, బామ్మర్ద, తమ్ముడా, నో ఎంట్రీ. పాస్టర్ గారికే నో ఎంట్రీ. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి. ఒకటే అని మళ్ళీ అక్కడికి వెళ్తే చాలా మంది అనుకుంటారు. మొన్న ఒక తమాషా ఒక వీడియో పెట్టారు, గ్రాఫిక్స్ చేశారన్న. ఒక న్యాయపీఠం జరుగుతుందంట. అక్కడ దేవుడు ఒక పెద్ద సింహాసనం పైనుండి వచ్చింది, గోల్డ్. ఆ సింహాసనంలో పెద్ద నక్షత్రం లాంటి వచ్చింది. దాంట్లో టక్కమని ఒక మనిషి కూర్చుంటాడు ప్రత్యక్షమైనట్టు. ఎదురు అక్కడ కోర్టు, మన కోర్టుకు బాగా ఎవడో తిరిగేవాడే ఉంటాడు, గొడవల్లో కోర్టుకు తిరిగేవాడే ఉంటాడు. అక్కడో బోనుంది, ఎక్కడో బోనుంది. ఎవరో ఇక్కడ కూర్చున్న ఆయన ఇట్లా చదువుతున్నాడు, ఆయన ఎక్కిస్తున్నారు, ఏనేదో చెప్తున్నారు. ఒక ఇద్దరు దేవతలతో ఈడ్చుకెళ్ళిపోతున్నారు. గ్రాఫిక్స్ పెట్టారు. అంత ఊహించుకోమాకండి. యేసు ప్రభు వద్దు అనుకున్నావా, అయిపోయింది తీర్పు, అంతే. అసలుకి మన వాళ్ళు సినిమాలు తీసే దాంట్లో లేరు కానీ ఎరగదేస్తారు నిజంగా, కోట్లు సంపాదించేవాళ్ళు. నాకైతే కళ్ళకు కట్టినట్టు అనిపించింది. అంటే చూపించాడు అలాగా, అది చూపించి అంత ఊహించుకుంటున్నారు. లేదు, ఇక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాటలు విని ఇంటికి ఎలా పడితే అలా బ్రతుకుతూ మన ఇష్టానుసారం బతుకుతుంటే తీర్పు అయిపోయింది అక్కడే. ఇక మళ్ళీ బోన్లు ఎందుకు, మళ్ళీ ఆయనకి టైం వేస్ట్. ఆయనకి
కదా, కాలాలు సమయాలు ఆధీనంలో ఉంచుకున్న దేవుడికి మళ్ళీ అక్కడ బోన్లు వేసి మళ్ళీ ఈ పరమ పవిత్రమైన పాపిని తీసుకొచ్చి దాంట్లో నుంచో పెట్టి అయ్యా ఏంటి అని అడిగేదాకా ఉండిద్దా? అంత వద్దు. ఎప్పుడైతే ఇక్కడ దేవుడు మనసుని దేవుడు మాటని తొంగలో దొక్కి పాపం చేస్తున్నావో తీర్పు అయిపోయింది అంతే. ఇక మళ్ళీ అక్కడ నేను తీసుకెళ్ళి నుంచోబెట్టరు, మర్యాద ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే, శోధన వచ్చిద్ది, నిలబడండి. ఒకవేళ మీ తప్పుల వల్ల మీరేమైనా బాధలు తెచ్చుకున్నారా, దేవుని క్షమాపణ అడగండి, సహాయం అడగండి. దేవుడు చేశాడు అని అనొద్దు. రెండవది, ఏ సమయంలోనూ దేవుడిని విడిచిపెట్టొద్దు. డబ్బు గురించి విడిచిపెట్టొద్దు, దేని గురించి విడిచిపెట్టమాకండి. దేవుడు గొప్పడు, ఆయనే శాశ్వతుడు. మూడవది, పాపం నుండి దూరంగా పారిపోండి. నాలుగవది, పారిపోవడానికి కాళ్ళకు బలం కావాలి, ప్రార్థనలో ఉండండి. ఎక్కలేని కొండను ఎత్తైన కొండను ఎక్కిస్తాడు ఆయన. అంటే మనోళ్ళు తర్జుమా ఏం చేసి చెప్పనా, కోటేశ్వరుడు అయిపోతావు, రేపు పొద్దున 4వ స్టేర్ వేస్తామని చెప్తున్నారు మొన్న ఒక వాక్యం. కాదు, ఆ పనికి అంటకుండా తోడేళ్ళు నోటి నుంచి అలా పట్టుకొని తీసుకెళ్తాడు. చెప్పండి, దేవుడు పక్కన నుంచొని పరలోకంలో ఆయన మహిమలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఎంత గొప్ప విషయం. మా అయ్యగారు ఇక్కడ నుంచి పాడుతూ ఉండేవాడు, పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నా యేసయ్యా. మా అయ్యగారు పాడుతుంటే మొత్తం కదిలేది, గుండె గువ్వేలనేది కదా. అక్కడికి వెళ్తున్నాం, ఆ పరిశుద్ధిని చూడడానికి వెళ్తున్నాం. ఆ మహారాజు ఉండే పట్టణంలో మనం కూడా నివాసం చేయడానికి వెళ్తున్నాం. అక్కడ ఆకలి ఉంటుందంట, వేరేవాడు కడుపు కొట్టవసల్లా, అక్కడ తప్పుకుంటుందంట, మనం కూడా చేయవసల్లా. అక్కడ ఏది ఒక్కటే, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మీలో ఎంతమంది అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? దాని గురించి పాకులాడండి. అలా వెళ్తున్నారు, ఇలా శవాల్లోకి వస్తున్నారు. రేపు చనిపోయే వాళ్ళలో మనం ఉంటే, కాబట్టి నేడు అని సమయం ఉండగానే మీరు నాకు బుద్ధి చెప్పండి, నేను మీకు బుద్ధి చెప్తాను. ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని ప్రభువుని చేరదాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక, మీలో ఫలింపజేయను గాక. చిన్న పాట పాడుకొని అయ్యగారికి సమయం ఇచ్చేస్తాను. హరి రానా ఒకసారి ప్లే ఆపి. ఆపావా? ఇడిచి